హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తెలుగు ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మనం తెలుసుకునేబోయే టాపిక్ ఏంటి అంటే ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్కి ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్యూరిటీ ఆఫ్ సెమీకండక్టర్. అంటే సెమీకండక్టర్ ఎంత ప్యూర్ ఫామ్లో ఉంది అనేది ఇంట్రెన్సిక్ ఎలా ఉంది, ఎక్స్ట్రెన్సిక్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో అయితే ప్యూర్ సెమీకండక్టర్ యూజ్ చేసుకుంటారు. అదే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ అయితే ఇంప్యూరిటీ అనేది యాడ్ చేసి ఒక ప్యూర్ సెమీకండక్టర్కి యాడ్ చేసుకుంటారు. వాటిని ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అంటారు. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డెన్సిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో అనుకోండి హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అదే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్లో అయితే ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్కి తక్కువ ఉంటుంది. అదే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్కి అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో ఓన్లీ టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అదే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్లో అయితే టెంపరేచర్ అండ్ అలాగే ఇంప్యూరిటీ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో ఇంప్యూరిటీస్ అనేవి ఏమీ యాడ్ చేయం. అదే ఎక్స్ట్రెన్సిక్ అయితే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అండ్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ అనేవి